రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లాలోని హౌసింగ్ కాలనీలను తనిఖీ చేసి నివేదనను సమర్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో డిఆర్ఓ డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మితో కలిసి హౌసింగ్ కాలనీల తనిఖీ పురోగతిపై పంచాయతీరాజ్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల క్షేత్రస్థాయి ఇంజనీర్లు, గ్రామీణ ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ, గతంలో ఏర్పాటు చేసిన హౌసింగ్ కాలనీలకు సంబంధించి 300 వర్కర్ ఐడీలకు గాను ఇప్పటి వరకు 189 వర్కర్ ఐడీలు మాత్రమే నివేదికలు సమర్పించడం జరిగిందన్నారు. అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగిలిన 111 వర్కర్ ఐడీలను అక్టోబర్ 7 నాటికి తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి మాట్లాడుతూ, పంచాయతీరాజ్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమానత్వంతో పనిచేసి హౌసింగ్ కాలనీల తనిఖీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ పనులకు సంబంధించి జిల్లాల్లో వర్కర్ ఐడీలను సమర్పించాల్సిన 17 మండలాలకు 12 ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. సమావేశంలో అన్ని డివిజన్ల మండల స్థాయి పంచాయతీరాజ్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.